అంటే రాజకీయ నాయకులు ఇవాళ స్వార్థపరుల రాజకీయం అనేది ఇంతకుముందు త్యాగం ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు. ఇవాళ ఎవరికి త్యాగం లేదు, అంత స్వార్థం. నాకేమొస్తుంది అనుకునే వస్తున్నారు వాళ్ళు. అందుకే దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ. దే ఆర్ బిజినెస్ మెన్. దే ఆర్ నాట్ రాజకీయ నాయకులు కాదు వీళ్ళెవరు. మొత్తం వ్యాపారస్తులు, వ్యాపారం చేస్తున్నారు. సో మరి వాళ్ళని వ్యాపారస్తుల్ని మనం ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఎన్నుకుంటున్నామంటే మన తప్పు, అది వాళ్ళ తప్పేం లేదు. అంటే ఓటుకు నోటు తీసుకొని ఓటు వేసే ప్రజలకు ఏం చెప్తారు మీరు? అంటే అది మారాలి, ఓటుకు నోటు అని డబ్బు తీసుకుని ఓటు వేసుకునే పరిస్థితి నుంచి మంచి నాయకుడిని ఎన్నుకునే స్థితికి వస్తేనే మన స్థితిగతులు మారుతాయి. మనం బాగానే ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే పావర్టీ లేదు అనుకుంటున్నాము. బట్ పావర్టీ లైన్, పూర్వకాలం పావర్టీ అంటే పంచ కూడా కట్టుకోకుండా ఎండిపోయిన పొట్టలు వేసుకొని ఉంటుంది. ఇప్పుడు అందరూ గీన్ ప్యాంట్లు అయిపోయినాయి. మనం కల్చరల్గా మారిపోయినాము, మన బాడీ లాంగ్వేజ్ అది మారిపోయింది. కానీ బాగున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంతవరకు బాగుంటే మరి 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇంకా నాకు అది కావాలి ఇది కావాలని మనం ఎందుకు అడుక్కుంటున్నాం? అడుక్కునే స్టేజ్లో ఎందుకున్నాం? బాగున్నాం కన్నా బాగుపడలే అంటారు. బాగున్నాం అనుకుంటాం కదా. అనుకుంటే ఎందుకు ఉంది ఇది అంటున్నా నేను. అనుకుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు 3 గ్యాస్ బండలు ఇస్తారా, లేదా మాకు ఇంత ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా? నాకు విద్య వైద్యం ఉంటే చాలు అనే ఫీలింగ్ ఉండాలి కదా. నా పిల్లలందరికీ చదువు చెప్పండి, మాకు అందరికీ వైద్యం ఇవ్వండి ఫ్రీగా, మిగిలినంతా మా తిప్పలు మేము పడతాం అనే లెవెల్లో ఉండాలి మనం. ఆ లెవెల్కి మనం ఎప్పుడు రావాలి? అసలు రాణిస్తారా ఫస్ట్ రాజకీయ నాయకులు? రాణిస్తే వాళ్ళకేం పని ఉంటుంది? రైట్. ఓటు తీసుకోవడం తప్ప, ఓటుకు నోటు ఇవ్వడం తప్ప, రెండు తప్పే. ఎవరు అలవాటు చేశారు? ప్రయత్నం జనాలు అలవాటు పడ్డారా ఈ సిస్టానికి? రాజకీయ నాయకులు అలవాటు చేశారు. రాజకీయ నాయకులు అలవాటు చేశారు. అంటే మనల్ని అడుక్కునే వాళ్ళుగా తయారు చేయడానికి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం లొంగిపోతున్నాం. అంటే ఎప్పుడు డబ్బు లొంగ తీసుకుంటుంది కదా మనిషిని, లొంగ తీసుకుంటాం. ఈ సిస్టమ్ మారాలంటే ఎటువంటి నిర్ణయాలు ప్రజలు తీసుకోవాలి? ఇవన్నీ పైసలు తీసుకుని ఓటేసుడు బంద్ చేయాలి ఫస్ట్. ప్లస్ మంచి నాయకుడిని ఎన్నుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చి పైసలు ఇస్తున్నాడు, పైసలు ఉన్నాడు, ఇంకా మనకి ఇంకా రాజరిక పోకడలే. అయ్యా దొరకు మనం ఓటు వేయకపోతే ఎట్లండి, పాపం రోడ్డు మీదకి వచ్చి మనం ఓటు అడుగుతున్నాడు అనుకోండి. ఇంకా ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయినాక అంతకుముందు వాడు ఆయన అయ్యా మన సొమ్మంతా తినేసి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ వాడు ఓటు అడుగుతున్నాడు, అయ్యో వచ్చిండు అని మనం ఓటేసే పరిస్థితులు ఉంటే ఇంకేం బాగుపడతాం మనం? ఎప్పుడు మారుతుంది సార్ వ్యవస్థ? మారాలి. చాలా ఇప్పటికి కూడా 25-30% మారారు. మనం కొంచెం అవగాహన పెరిగింది. యాక్చువల్గా మన తెలంగాణలో చాలా డెఫినెట్గా వీళ్ళు ఇది ఉంది అవగాహన. లేడీస్ జెంట్స్లో చాలా అవగాహన ఉంది. ఎందుకంటే మన సాయుధ పోరాటం అప్పటి నుంచి చూస్తున్నాం కదా, తెలంగాణ ఎస్టేషన్ ఆ తర్వాత అన్ని రకాలుగానే ఉంది. బట్ ఇంకా మార్పు రావాలి, చాలా రావాలి. దేశంలోనే రావాలి, ఇక్కడే కాదు, దేశంలోనే రావాలి. మోడీ పరిపాలన బాగుందా లేకపోతే గతంలో కాంగ్రెస్ పరిపాలన బాగుండేనా అంటే ఏం చెప్తారు మీరు? నాకు ఒక రకంగా గతమే బాగుంది. అంటే యాక్చువల్గా వాళ్ళేం ఉద్ధరించారు, చించేశారని నేను అన్నాను. ఈయనకంటే వాళ్ళు చాలా, ఈయనంటే మాటలు ఎక్కువైనాయి. మాటలు చెప్పిన మాటలకి చేతలకి పొంతం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ ఒకటి అయిపోతుంది. ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ మెల్లిమెల్లిగా ప్రైవేట్ అయిపోతున్నాయి. అయిపోతే ఏమైందంటే నెక్స్ట్ జనరేషన్ మన వరకు నాకు మీకు ఫరక్ పడదు. బట్ ఫ్యూచర్ జనరేషన్స్కి దేశంలో ఆస్తి లేకుండా పోతుంది. అప్పులు పెరిగిపోతున్నాయి. ఒక పక్కన వాళ్ళు అప్పులు చేస్తారు లక్షల కోట్లు. సో ఈ అప్పులు నెత్తి మీద అప్పులు పెరిగి ఆస్తి లేకుండా ఉంటే దేశం పరిస్థితి ఏమవుతుందో అనేది చూసుకోవాలి, ఆలోచించాలి. ఈసారి మోడీ రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా? మనం వద్దన్న మోడీ గారు వస్తాడు. దాని గురించి ఇంక పెద్ద ఇష్యూ, మనం పెద్ద పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వస్తారని మీరు డిక్లేర్ చేస్తున్నారా? నేను డిక్లేర్ చేసాను. పబ్లిక్ వెళ్తారు. నార్త్ ఇండియా ఓట్లన్నీ గెలుస్తారు, అవి ఆటోమేటిక్గా వస్తాయి. సౌత్లో రారు. సౌత్లో రారంటారు. కష్టమేనా? ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు మీరు తెలంగాణలో? 3-4 వస్తాయా? 3-4. కాంగ్రెస్కి ఒక 8-9 వస్తాయి. బీజేపీ మిగిలినవి ఉన్నాయి కదా, 12 పోతే ఇంకా 4-5 వస్తాయి. 17 కదా. ఏమో ఒకటే కదా వాళ్ళు గెలుస్తారంట. ఒకటే కదా. ఇప్పుడు అక్కడ ఒక విరించి హాస్పిటల్స్ ఎండి మాధవిలత అని చెప్పేసి తను పోటీ చేస్తూ ఉంది, మహిళ. అవును. తను గెలిచే అవకాశం లేదని అనుకుంటారా, ఉందని అనుకుంటున్నారా? కష్టం. మీద గెలిచే అవకాశం లేదంటారు మీరు? కష్టం.
ఓకే, తెలంగాణ రాజకీయాలు పక్కన పడితే ఏపీ రాజకీయాల గురించి ఒక్కసారి ఇప్పుడు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అక్కడ? అక్కడ చాలా ఇంపాసిబుల్గా ఉంది పరిస్థితి. అంటే జగన్ కా అర్థమైతే లేకపోతే లేదు. బాబుకా? ఎవరిది మనకేం తెలుస్తలేదు, తెలిసేంత పొజిషన్లో లేదు అది. ఉం. అది ఇంకా మీరు క్యాండిడేట్స్ అంతా అయిపోయి అని తెలిసేదాకా కొంచెం టైట్గా ఉంది. యాక్చువల్గా ఇవాళ వరకు అయితే ఇంకా జగన్కే ఎడ్జ్ ఉంది. అయితే జగన్గా ఉంది ఇప్పటికి కూడా. ఇవాళకైతే భవిష్యత్తు ఎట్లుంటుందో అనుకుంటున్నాను నేను. అది నేను కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు 175కు 175 మాయే అని చెప్పేసి గతం నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. చెప్తా ఎంతవరకు వస్తుండొచ్చు అంటారు వాళ్ళకి? ఏం చూడాలి, అంటే 120 దాకా గెలవచ్చు, లేదా అసలు పోయినా పోవచ్చు. ఎట్లయినా ఇప్పుడు ఏం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా వస్తారు అనుకున్నాం, 23కి బంద్ చేసి సెటిల్ చేశారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈయన 175 అనుకుంటాడు, ఈయన 20కి సెటిల్ చేస్తారా 150 ఇస్తారా చూడాలి మళ్ళీ.